ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, శుభములు. ఈ సమయంలో మన ప్రభువు, మన దేవుడైన యేసు ప్రభువారి యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. వాక్యమును ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, నీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమున ఈ రీతిగా నీ సన్నిధికి రావడానికి నువ్వు కృప చూపిస్తూ వస్తున్నావు. స్తోత్రం. భూమి మీద ప్రజలకు వాక్యమును చేరవేయడానికి నువ్వు మాకు అనేకమైన మాధ్యములను ఏర్పాటు చేసిన దేవుడవు. స్తోత్రములు. ఈ ప్రచార సాధనాలను వాడుకొని నీ వాక్యమును పంచుతూ ఉంటుండగా వాక్యం అనేకులకు రక్షణకు దాయకంగా, దీవెనదాయకంగా, ఆశీర్వాదదాయకంగా ఉండేటట్లు సాయం చేయమని, ప్రతి ఆటంకాలు తొలగించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ యొక్క సమయంలో దైవవాక్కును ధ్యానం చేసుకుందాం రండి. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము మొదటి వాక్యాన్ని గమనిద్దాం. దావీదు రచించిన కీర్తన ఇది. పాత నిబంధన గ్రంథములో కీర్తనలు అనేటువంటి పుస్తకములో 86వ కీర్తన, పేజీ నంబరు 497. 497 పేజీ నంబర్. కీర్తన 86 మొదటి వాక్యం. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకుత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకెత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణం సంతోషింపజేయుము. ప్రభువా, నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. ప్రియమైన దేవుని బిడ్లారా, గమనించండి. రాత్రి ఈ గ్రంథకర్త, ఈ రచయిత ఎవరు అంటే మనందరికీ సుపరిచితుడు అయినటువంటి దావీదు గారు. దావీదు గొర్రెలు కాసుకునే స్థితి నుండి ఇశ్రాయేలు దేశమంతటిని పరిపాలన చేసేటువంటి పరిపాలకుడిగా, రాజుగా అవడానికి గల కారణం దేవుడు. దేవుడు హెచ్చించాడు. దేవుని ఎదుట ఏ వ్యక్తి అయితే తన్ను తాను తగ్గించుకుంటాడో అటువంటి వ్యక్తిని దేవుడు ఖచ్చితముగా హెచ్చించువాడై ఉన్నాడు. దేవుని ఎదుట తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుని ఎదుట విర్రవీగితే అణిచివేయబడతాడు. బైబిల్ సెలవిచ్చింది, మనందరికీ తెలుసు. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును అని లేఖనం సెలవిస్తుంది. మరి తగ్గించుకునే ప్రతి ఒక్కరూ హెచ్చింపబడుతున్నారు, హెచ్చించుకునే ప్రతి ఒక్కరూ తగ్గింపబడుతున్నారు. దావీదు తన జీవితంలో ఎంతగానో తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభు అతన్ని హెచ్చించాడు. అందుకు ప్రభువుకు స్తోత్రం. ఈ కీర్తనలో ఈ మొదటి వచనంలో భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? యెహోవా, నేను
దీనుడను దరిద్రుడను అంటున్నాడు. గమనించండి, దీనుడను దరిద్రుడను. ఒక చోట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అది విశ్వాస వాక్కు. మరి ఇక్కడేం పలుకుతున్నాడు? తన్ను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్నాడు. అక్కడేం పలుకుతున్నాడు? 23 కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. అంటే ఆయన గొప్పోడే దేవుడు, కానీ నాకు యోగ్యత లేదు, కానీ ఆయన కృప చూపిస్తున్నాడు, ఆయన దయ చూపిస్తున్నాడు అనే విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. గమనించండి, దేవుడు ఎలాంటి వాడు? 5వ వచనంలో అంటున్నాడు, ప్రభువా నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు అంటూ నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. అంటే దేవునికి మొరపెట్టే వారందరి ఎడల ఆయన కృపాతిశయం గలవంటే కృపను చూపించేవాడంట. ఆ కృపను బట్టి మనం అతిశయించాలని కోరుతున్నాడంట. దేవుడు కృపాతిశయము గలవాడు. ఎవరి ఎడల? తనకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడు. ఈ భక్తుడైన దావీదును మనం ఒకసారి గమనిస్తే తన జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో అనుభవాలు, ప్రతి అనుభవంలో దేవుడు పాఠం నేర్పించాడు, ప్రతి అనుభవంలో దేవుడు సాయం చేశాడు, ప్రతి అనుభవంలో దేవుడు హెచ్చించాడు. ఆ హెచ్చింపును పొందుకునే దీనత్వాన్ని కలిగి ఉన్నాడు దావీదు. ఇక్కడ అంటున్నాడు, నేను దీనుడను, రెండవది దరిద్రుడను. ఏ స్థితి గురించి చెప్పుకుంటున్నాడు? దేవుడు రాజుగా హెచ్చించినా కూడా దరిద్రుడని ఎట్లా అనగలుగుతున్నాడు ఈ దావీదు అని మనం ఒకసారి కనుక పరిశీలన చేసినట్లయితే, భౌతికమైన దారిద్రత కొందరికి ఉండవచ్చు, కానీ ఎక్కువ శాతం మందికి ఆత్మ సంబంధమైన దారిద్ర్యం ఉంది. ఇది గుర్తుపట్టలేరు చాలామంది. ఏంటి ఆత్మ సంబంధమైన దరిద్రత? ఈ ఆత్మ సంబంధమైన దరిద్రత కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఈ ఆత్మ సంబంధమైన దరిద్రత కలిగినటువంటి వాళ్ళు మరి వారి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? వాక్యంలోండి మనము 2 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం, బైబిల్ గ్రంథంలో ఆఖరి పుస్తకం, క్రొత్త నిబంధనలో ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి గమనిస్తే, లవోదికయ అనేటువంటి ఒక సంఘపు దూతకు ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పే సంగతులు ఇవి. ఇప్పుడు చెప్పబోయేటివి, చదవబోయేటివి. ఎవరంట ఈయన చెప్పే ఆయన? ఎవరు అంటే ఆమేన్ అనేవాడు. తర్వాత నమ్మకమైన సత్యసాక్షి. మూడవది దేవుని సృష్టికి ఆది అయిన వాడు. అంటే వాటి అర్థం అంతా ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు చెప్పే సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, కానీ నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. దేవుని దృష్టికి దేవుడు కోరినట్లు మనం ఉండాలా. కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి నామకార్థ జీవితం జీవిస్తుంటారు. గమనించండి, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి నామకార్థపు జీవితం, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి లోక సంబంధమైన క్రియలు, దేవుని నమ్ముకున్నామని ఇక్కడ భక్తి చేస్తూ ఒక సైడు, ఇంకొక సైడ్ ఏం చేస్తారు? లోకాచారాలు పాటిస్తారు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తూనే మరి ఆయా సంబంధమైన మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ చేస్తూ వస్తారు. మళ్ళీ ఏమంటారు? మేము దేవుణ్ణి నమ్ముకున్నామంటారు. దేవుడు అదే అంటున్నాడు, ఉంటే వెచ్చగానైనా ఉంటే చల్లగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చనగా ఉండకు. ఒకవేళ నులివెచ్చనగా ఉంటే ఏం చేస్తానంటున్నాడు? నువ్వు నులివెచ్చగా ఉన్నావు గనుక, 16వ వచనంలో చదువుతున్నాను నేను, 2వ లైన్, నువ్వు నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నోటి నుంచి మనం ఎప్పుడు ఉమ్మివేస్తాము? ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక ఎలక పిల్లనో పందికొక్కో
లేక మరేదైనా జంతువు కుక్కనో చనిపోయి ఒక మార్గంలో పడి ఉన్నప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మార్గం గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ దుర్వాసన మన ముక్కులకు తాగి అది లోపలికి వాసన లోపలికి ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకోకుండానే ఏం చేస్తాం? ఉమ్మి వేసేస్తాం. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు గనుక నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. దేవుడు ఏం చేస్తా అంట? తనకిష్టం లేని వ్యక్తిని ఉమ్మివేస్తున్నాడంట. గమనించండి. ఇంకా ఏమంటున్నాడు? 17వ వాక్యం, నువ్వు ఎలాంటి వాడువు చెప్తున్నాడు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరగక ఏమనుకుంటున్నాడంట? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నేను ధనవంతుణ్ణి, నాకు ఏమి కొదువ లేదు, నేను ధనవృద్ధి చేసుకున్నానని నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పుకొనుచున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వెవరు అంటే నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు. నువ్వెవరు అంటే నీ క్రియలు నేను ఎరుగుదును, దిక్కుమాలిన వాడవు అంటున్నాడు, దౌర్భాగ్యుడు అంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడు? దరిద్రుడు అంటున్నాడు, గుడ్డివాడవు అంటున్నాడు, దిగంబరుడు అంటున్నాడు. కానీ నీ దృష్టికి నువ్వేమనుకున్నావు? ఓ తోపను అనుకుంటున్నావు. దావీదైతే తన జీవితంలో దేవుని ఎదుట ఒప్పుకున్నాను, నేను దరిద్రుడనయ్యా అని అంటున్నాడు. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు ఏమని? నేను తోపును, ధనవంతును, ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నాడు. దేవుడు అదే కంపారిజన్ చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు? నువ్వు ధనవంతుడవు కాదు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు అని అంటున్నాడు. 18వ వచనం, నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం, నీ దిశమల కనబడకుండానట్లు ధరించుకొంటకు తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకుని నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. గమనిస్తున్నారా? ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటిది ఏం చేయాలంట? నువ్వు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం. బంగారం తీసుకో అనిలే, బంగారం కొనుక్కో అనిలే. నువ్వు ధనవృద్ధి చేసుకోవాలంటే పుటము వేయబడిన బంగారం అంటున్నాడు. పుటము వేయబడిన బంగారం అంటే ఏంటి? పుటం అగ్నిలోకేసి ఎప్పుడైతే బంగారం కాల్చబడుతుందో, మేలిమి బంగారం, స్వచ్ఛమైన బంగారం, నిజమైన బంగారం అయితే అది బొగ్గై కాలిపోకుండా ఇంకా మెరుగు వస్తుంది. అదే రోల్డ్ గోల్డ్ అనుకోండి, అంటే నకిలీ బంగారం అనుకోండి, ఏమవుతుంది? అది ఎందుకు పనికి రాకుండా అవుతుంది. ఆత్మీయ భాషలో ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు పుటము వేయబడిన బంగారం కలిగి ఉండాలంటున్నాడు. ధనవృద్ధి చేసుకోవాలంటే పుటం వేయబడిన బంగారం కావాలంట. ధనవృద్ధి చేసుకోవాలంటే 18వ వచనం చదువుతున్నాం. పుటం వేయబడిన బంగారం అంటే ఏంటో కాదు, 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది దీని గురించినటువంటి అర్థము, భావం. పేతురు అంటాడు 7వ వాక్యం, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే బంగారము, సరైన బంగారం తెలియాలంటే పుటం వెయ్యాల. విశ్వాసం, సరైన విశ్వాసం, అది అమూల్యమైన సరైన విశ్వాసం అని తెలియాలంటే కూడా శోధనల చేత పరీక్షకు నిలబడగలగాలి. పరీక్షలకు నిలబడగలగకపోతే అది స్వచ్ఛమైన బంగారం కాదు, స్వచ్ఛమైన విశ్వాసం కాదు. గమనించండి, అగ్ని అనే పుటం వేస్తే మనకు కళ్ళకు కనబడే ఈలోక బంగారం స్వచ్ఛమైందో కాదో తెలిసిపోతుంది. శ్రమలు, శోధనలనే పరీక్ష వచ్చినప్పుడే మనలో ఉన్న విశ్వాసం దేవునికి ఇష్టమైందా కాదా అర్థమవుతుంది. మనం కొనాలంట. ఏం కొనాలని ప్రకటన గ్రంథంలో చదువుకున్నాము? పుటము వేయబడిన బంగారం. పుటం వేయబడిన బంగారం అంటే ఏంటి? ఇప్పుడు చూసాం,
అమూల్యమైన విశ్వాసం అంటే శోధనలను తట్టుకొని నిలబడి యేసు ప్రభు దగ్గర నుండి మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమయ్యేటువంటి విశ్వాసం. ఒక విశ్వాసి నులివెచ్చగా ఉండకుండా దేవుని కొరకు బతకాలంటే ఆ వ్యక్తికి కావలసినది మొట్టమొదటిది అమూల్యమైన విశ్వాసం. ఆ అమూల్యమైన విశ్వాసం అంటే ఎన్ని శోధనలను తట్టుకొని జయించుకొని నిలబడగలుగుతారు. శోధనలకు, శ్రమలకు ఎవరు భయపడతారు? ఎవరు భయపడరంటే గమనించాల్సింది, బాగా ఎగ్జామ్స్ కోసం సిద్ధమైన వ్యక్తి ఎగ్జామ్స్ అంటే భయపడేది ఎవరు? కాలేజీకి కానీ స్కూల్కి కానీ సరిగా వెళ్ళని వ్యక్తి, దానిల కొరకు సరిగా సిద్ధపడని వ్యక్తి అయితే ఏమవుతాడు? ఆటోమేటిక్గా ఖచ్చితంగా భయపడి తీరుతాడు. ఎందుకు? అయ్యో పరీక్షలు వచ్చినాయి ఎట్లబ్బా అని. కానీ భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సరైన విధానంలో సిద్ధపడిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరీక్షలు వస్తే ఆ పరీక్షలు నేను పాస్ అయితే నాకు ఘనత వస్తుంది, నేను మంచి స్టేట్ ర్యాంకో లేక జిల్లా ర్యాంకో పొందితే నాకు ఘనత వస్తుందని కోరతాడు. నిజమైన విశ్వాసి శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు నా ప్రభు కొరకు నేను జీవిస్తా, ప్రభు ద్వారా నాకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుందని నమ్ముతాడు. అవి వచ్చినప్పుడు ఆనందిస్తాడు, ప్రార్థన చేసుకొని వాటిని జయించగలుగుతాడు. అదే అమూల్యమైన విశ్వాసం. అయితే అమూల్యమైన విశ్వాసం లేని వారు శోధనలు వస్తేనే అయ్యో ఎట్లబ్బా అని టెన్షన్లకు ఒడిదుడుకు అయిపోయి అణిగిపోతుంటారు. మరి నువ్వెవరు? నువ్వు ఎలా ఉన్నావు? నీలో ఒకవేళ శ్రమలకు తాలుకోలేని విశ్వాసం ఉన్నట్లయితే అది కొట్టకపోయేది, రోల్డ్ గోల్డ్ లాంటిది. అది ఉంటే నువ్వు నులివెచ్చగానే ఉన్నావు, దేవునికి ఇష్టంగా లేవు. దేవునికి ఇష్టంగా ఉండే విశ్వాసం నీకు కావాలి. బైబిల్ సెలవిస్తుంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఎస్, వాస్తవం. విశ్వాసం లేకుండా మరొకసారి గమనించండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమే. మరి దేవునికి ఇష్టలు కావాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది అమూల్యమైన విశ్వాసము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది అమూల్యమైన విశ్వాసం. అదేం చేయాలంట? ప్రభు దగ్గర నుండి మనం కొనాలంట. ఒకటి. ఇక రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది అమూల్యమైన విశ్వాసం అయితే, రెండో విషయం ఏమని అంటున్నాడు యేసు ప్రభు ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమని అంటున్నాడు? నీ దిశ మూల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు నీకు కావాలంటున్నాడు. తెల్లని వస్త్రాలు. బాగా వినండి మాటను. కొందరు అంటుంటారు, ప్రభుని నమ్మి ప్రభు మార్గంలో నడుస్తూ ప్రభు వాళ్ళని ప్రేరేపిస్తే ముక్కుకు, చెవులకు, చేతులకు, కాళ్ళకున్న వెండి బంగారాలను తీసివేసినటువంటి స్త్రీలను చూసి కొందరు ఎటకారంగా పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, చెప్తున్నాను, ఈ ముక్కులకు చెవులకే తీసేసినారు, మంగ ఇదంతా తీసేయండి అంటే వస్త్రాలన్నీ తీసేయండి అని అంటుంటారు. అది అడ్డ ప్రశ్న, అది మూర్ఖత్వం. ఎందుకు అడ్డ ప్రశ్న, ఎందుకు మూర్ఖత్వం అంటే, ఆదామవలు పాపము చేసి దిగంబరులై మానం కప్పుకోవడానికి ఆకులు మింద కప్పుకొని ఉంటే, ఆకులు మింద కప్పుకొని ఉన్న సమయమున దేవుడు అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ప్రభా చెట్టు చాటలో. సరే ఏమి నువ్వు ఎందుకు రాలే నా ముందుకి? అయ్యా నాకు బట్టలు లేవు అని అంటే, అప్పుడు అంటాడు, నీకు బట్టలు లేవు సరే అని ఏం చేశాడంట? చర్మపు చొక్కాయలు చేయించాడంట. అంటే దేవుడు మానమును కప్పివేయడానికి వస్త్రములను సిద్ధపరిచించాడు. చాలామంది మూర్ఖులు అనేది ఏంటంటే, ఈ వెండి మేము తీసేసేది వెండి బంగారాలు, స్త్రీలైనా పురుషులైనా ఈ లోక సంబంధం ఎందుకంటే మాకు ఇవి కాదు ముఖ్యం, మా దేవుడు అని చెప్పడానికి తీసేస్తూ ఉంటే కొందరు అంటారు, వస్త్రాలు కూడా తీసేయండి అంటే, వస్త్రాలు ఖచ్చితంగా వేసుకోవాలి. దేవుడే మాకు వస్త్రాలు ఇచ్చినప్పుడు మీరెవరు తీసేయి అనడానికి? దిశములను కప్పుకోవడానికి ఆదాము కవ్వకు చొక్కాయలను చేయించింది దేవుడు. శరీరం అంతా వస్త్రాలను ధరింపజేసుకోమని చెప్పిందే దేవుడు. సగం పీలికలు కట్టుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు.
మరి లోకంలో ఉన్న వాళ్ళు సగం సగం పీలికలు కట్టుకొని పయ్యంతా కనబడేటట్లు శరీరం అంతా కనబడేటట్లు తిరుగుతూ ఉంటే వాళ్ళని పోయి అనలేరు వీళ్ళు. కానీ దేవుని కొరకని దేవుని కొరకైన సమర్పణతో ఏదో వెండి బంగారాల మీద ధరించకుండా కొందరు తీసేస్తే మాత్రం వాళ్ళని ఎటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ వచనంలోకి వచ్చి మనం గమనిస్తే నీ దిశమూల కనబడకుండానట్లు తెల్లని వస్త్రాలు అని అంటున్నాడు. తెల్లని వస్త్రములను అంటున్నాడు. ఈ తెల్లని వస్త్రాల గురించి మనం ఆలోచన చేస్తే లోకంలో రాజకీయ నాయకులు తెల్లని వస్త్రాలు ధరించుకుంటున్నారు. భౌతికమైన తెల్లని వస్త్రాలు అవి. ఆ భౌతికమైన తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు తప్పులు చేయడం లేదంటే చేస్తున్నారు. మరి ఒకప్పుడు స్కూల్ డ్రెస్లో తెల్ల చొక్కాలు ఉండేటివి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పైన వైట్ ఖచ్చితంగా ఉండేటువంటిది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలుపు అనే దాని గురించి క్రైస్తవులు చెప్తారు ఏమని, తెలుపు పరిశుద్ధత జయ జీవితానికి సాదృశ్యమని. ఎక్కడుందయ్యా అని అడిగేవారు కూడా లేకపోలేదు. చూపిస్తాను రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. ఏమనంటున్నాడు? సార్దీస్ అనేటువంటి సంఘ దూతకు మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, అయ్యా నీ సంఘములో, నా దాసుడా నీ సంఘములో తమ వస్త్రాలు అపవిత్రపరచుకొనని కొందరు కలరు అంటున్నాడు. అపవిత్రపరచుకొనని అంటే అర్థం ఏంది? మురికి చేసుకున్నారని కాదు దాని అర్థం. పాపము చేయకుండా ఉన్నారని అర్థం. ఏదో మురికి చేసుకోనకుండా బతికినారని కాదు దాని అర్థం. ఈ మురికి మామూలు అయితే, ఈ తెల్ల బట్టలకు మురికి అవుతుంది, అది కాదు అని చెప్పేది. అపవిత్రపరచుకొనని అంటే తమ జీవితంలో పాపము చేయకుండా పరిశుద్ధతను కలిగి ఉన్నారని దాని అర్థం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక. ఎవరు అర్హులు? వస్త్రాలను అంటే ఈ భౌతిక వస్త్రాలు కాదు. వస్త్రాల గురించి ఒక టాపిక్ మనం గమనిస్తే రక్షణ వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, బైబిల్లో ఎన్నో రకాల వస్త్రాల గురించినటువంటి వివరణ ఉన్నాయి. పరిశుద్ధుల నీతి క్రియలు కూడా సంఘానికి ఇవ్వబడిన వస్త్రాలుగా పోల్చబడింది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో. ఇలాగ మనం చూసుకుంటా వెళ్తే వస్త్రాల గురించి ఆలోచన చేస్తే తెల్లని వస్త్రాలంటే ఏంటి ఆత్మీయ అర్థము? యేసు ప్రభు చెప్పిన దాంట్లో అలంకార రూపంగా చెప్పిన దాంట్లో ఒక మర్మం ఉంది, ఒక అర్థం ఉంది. దొంగలు మంచి సమరేడి కథలో ఎవరిని దోచుకున్నారు? మార్గమున వెళ్తున్న ఒకరిని. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము నుండి యెరికోకు వెళ్తుంటే దొంగలు పడి దోచుకొని బట్టలన్నీ కూడా దోచుకొని కొర ప్రాణంతో వదిలేసిపోయారంట. కొర ప్రాణంతో బట్టలు కూడా దోచుకున్నట్టు రాయబడింది అక్కడ. సమస్తం దోచుకున్నారు, దిగంబరిగా వదిలేసిపోయారు. ఇక్కడ గమనించాలి, దిగంబరులు ఎవరవుతున్నారు? రక్షణ వస్త్రాలు కోల్పోయిన వారు, పరిశుద్ధ వస్త్రాలు కోల్పోయినారు. చాలా మంది నేడు రక్షింపబడ్డామన్న పేరు ఉంటుంది, దేవుని నమ్ముకున్నామన్న పేరు ఉంటుంది, కానీ పరిశుద్ధత వారి జీవితాల్లో ఉండదు. లోకానికి ఇచ్చినంత ప్రిఫరెన్సు దేవునికి ఇవ్వడం లేదు. మనుషులకు ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రార్థనా జీవితానికి ఇవ్వడం లేదు, దేవుని వాక్యానికి ఇవ్వడం లేదు. మరి వీళ్ళు దేవుని ఏం ప్రేమిస్తున్నారు? దేవుని కొరకు ఏం బ్రతుకుతున్నారు? పరిశుద్ధత లేదు, పాపంలో జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నంటే జయించిన వారే, పాపము చేయకుండా ఉన్నవారే ఎవరంట? తెల్లని వస్త్రాలు ధరించడానికి అర్హులు. చదువుదాం ఆ విషయం. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనం చదివినా నేను ఇప్పుడు. తెల్లని వస్త్రాలు ధరించుకొని యేసు ప్రభుతో పాటు సంచరించడానికి ఎవరు అర్హులు అంటే పరిశుద్ధ జీవితం కలిగిన వారు. పరిశుద్ధ జీవితం. ఇంకా 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఎవరు? జయించేవాడు. దేన్ని జయించాలి? శరీరాన్ని జయించాలి. శరీరము వాక్య వ్యతిరేకమైన కోరికలు కోరుతుంది. ఇంకా ఎవరిని జయించాలి? అపవాదిని జయించాలి. దేని ద్వారా? యేసు నామము, యేసు రక్తము ద్వారా. ఇంకా ఎవరిని జయించాలి? లోకమును. లోకంలో ఏమున్నాయి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. మనం శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కలిగిన లోకమును జయించాలా? మన విరోధైన అపవాదిని జయించాలా? యేసు రక్తం, యేసు నామముతో, దేవుని వాక్యముతో.
ఇక శరీరమును జయించాల. వీటిని జయిస్తే ప్రభు అంటున్నాడు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అంటూ జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టక, దేంట్లో నుంచి అంట? జీవ గ్రంథములో నుండి. ఎవరి పేరు? అతని పేరు. అతని పేరు? జయించిన అతని పేరు. అంటే తమ వస్త్రాలు అపవిత్రపరుచుకొనకుండా పరిశుద్ధంగా బతికి లోకాన్ని జయించిన, పాపాన్ని జయించిన, శరీర ఆ కోరికలను చంపుకొని వాటి మీద జయం పొందిన, అపవాది మీద జయం పొందిన ఈ వ్యక్తి యొక్క పేరు జీవ గ్రంథములోండి ఎంత మాత్రమును తుడిపి పెట్టక, చూడండి, అంటే తుడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎస్, ఉన్నాయి. ఎవరి పేరు తుడిచివేయబడుతుంది? జీవ గ్రంథములోండి ఎవరి పేరు తుడిచివేయబడుతుంది? పాపం చేసిన వాని పేరు తుడిచివేయబడుతుంది. అయితే ఎవరి పేరు నిలిచి ఉంటుంది? జయ జీవితం కలిగిన, పరిశుద్ధంగా జీవించే వారి యొక్క పేరు జీవ గ్రంథములో నుండి ఎంత మాత్రమును తుడిపి పెట్టక, ఇంకా కంటిన్యూషన్ ఉంది, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎవరు చెప్పేది? యేసునాథుడు చెప్తున్నాడు. ఎవరు ముందర ఒప్పుకుంటా అంట? తండ్రి ఎదుట, దూతల ఎదుట. తండ్రి ఎదుట ఆయన దూతలు, దేవదూతల ఎదుట యేసు ప్రభుల వారు ఒప్పుకుంటారంటున్నాడు. గమనిద్దాం ఈ రాత్రి. తెల్లని వస్త్రాలంటే ఏందో కాదు, పరిశుద్ధమైన జీవితం, జయ జీవితం చేయాలి. ఈ వస్త్రాల మీద మరకలు పడతాయి. ఈ వస్త్రాలు ఒకరోజు మట్టిలోకిస్తే పోతాయి. దీనిల గురించి కాదు మాట్లాడుతున్నది. ఈ తెల్లని వస్త్రాల పోలికలో చెప్తున్నాడు యేసు ప్రభు. ఏమని అంటే, తెల్లని వస్త్రాల పోలిక ఏమని చెప్తున్నాడంటే, ఆత్మ సంబంధమైన జయ జీవితం, పరిశుద్ధ జీవితం. అది తెల్లని వస్త్రాలు. మొదటిదేంటి? మనం చూసాం ఇందాకనే, పుటము వేయబడిన బంగారం అంటే అమూల్యమైన విశ్వాసం. రెండవది చూస్తున్నాం, తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధమైన వస్త్రాలు. మూడోది చూస్తున్నాం, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక. ఒకప్పుడు కాటుకకు ఇప్పుడు కాటుకకు తేడా చెప్తానండి. ఇప్పుడు పెట్టుకునే కాటుక కళ్ళకు సోకు కోసం పెడుతున్నారు. ఒకప్పుడు అట్లా కాదు. కొన్ని పాతకాలం ఉంటే ఏంటో కానీ వనమూలికలు శరీరానికి క్షేమము కలగజేసేటి ఉండేటి. ఏది వాడినా కూడా అప్పట్లో చిన్న చిన్న ట్యూబులు కాళ్ళ మీద గాయాలైనా వేసుకుంటే తగ్గిపోయేటివి. ఇప్పుడు చిన్న గాయమైందని ఆ ట్యూబులు వేసుకుంటే సెప్టిక్ అయిపోతాయి. కారణం ఏంటి? అన్నీ కలుషితం అయిపోయినాయి. ఒకప్పటి కాటుకకు ఇప్పుడు ఉన్నటువంటి కాటుకకు తేడా అదే. ఒకప్పుడు ఔషధ మూలము, ఇప్పుడు ఔషధ మూలం కాదు. ఇప్పుడు అంతా ఏంటి అంటే అంతా కెమికలే. కళ్ళకు పెట్టుకున్నామంటే చాలామంది సోకుకు పెట్టుకుంటున్నారు కానీ కళ్ళ దృష్టికి పెట్టుకోవడం లేదు. ఇప్పుడు కళ్ళ దృష్టికి పెట్టుకోవాలన్నా చిక్కడం లేదు. ఎందుకంటే స్వచ్ఛమైన కాటుక ఎప్పుడో పోయింది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, కాటుక కొనమంటే ఏదో తెచ్చుకొని కాటుక కొనుక్కొని వచ్చి కళ్ళకు పెట్టుకోమని కాదు దాని అర్థం. భౌతికమైనది అర్థం కాదు అది. ఒకప్పుడు కంటి చూపులో ఏదన్నా తేడా ఉంటే రాత్రిపూట్ల ఏం చేసేవాళ్ళంటే, మా పిల్లప్పుడు కథ చెప్తున్నా, ఆ కాటుక కళ్ళకు పెట్టుకుని కింద పెట్టుకొని పండుకుంటే 18 కల్లా ఏదైనా లోపల ఉంటే వేస్టేజ్ అంతా వచ్చి కళ్ళ చీపుర్లు వచ్చేది. నేను గమనించాను. ఏదైనా నొచ్చుకుంటున్నా అవన్నీ పోయేటి. అంటే అప్పట్లో అది ఒక రకమైన దృష్టికి మేలు కలగజేసేదని మనం గుర్తుపట్టాలి కదా. అందుకే అంటున్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుక అంటున్నాడు. అంటే అది ఒక రకమైన భౌతికమైన కంటి చూపుకు మేలు, భౌతికమైన కాటుక. అయితే ఇది ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. అంటే దృష్టి. ఇప్పుడు చాలామంది వ్యక్తులకు ప్రభు నమ్మినా కూడా ఆత్మ సంబంధమైన దృష్టి ఉండదు. ఏంటి ఆత్మ సంబంధమైన దృష్టి? మీకు కొన్ని మాటలు చెప్తాను. ప్రత్యక్షతలంటే తెలియవు. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే తెలియదు. వాక్య ధ్యానములు చేసుకుంటున్నప్పుడు మనసుకు దేవుడు కొన్ని నూతన ప్రత్యక్షతలు ఇస్తాడు. అది తెలియదు. ఎందుకు అంటే వాళ్ళ గురువులు ఏదో గుడ్డిగా నేర్పించారు, వీళ్ళు అది పట్టుకొని ఫాలో అవుతుంటారు తప్ప దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపి వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రభువిచ్చే ప్రేరేపణను బట్టి వాక్యం చెప్పడము తగ్గిపోయింది చాలామందికి. యూట్యూబ్లలో వెతికి ఇంకా కొందరు వాళ్ళ గురువులు చెప్పిన, అంటే వాళ్ళ పాస్టర్స్ పెద్దవాళ్ళు చెప్పిన అవేంటో రాసి పెట్టుకొని ఇలాగే కంటిన్యూ అవుతుంది.
వాళ్ళు చెప్పినవి చెప్పొద్దని కాదు దాని అర్థం. ఎక్కడైనా ఒక వర్తమానం ఇవ్వాలంటే ప్రభు సన్నిధిలో గడిపి ఆయన ఇచ్చే తలంపులను, ఆయన ఇచ్చే ఉద్దేశాలను స్వీకరించి దాని మీద ప్రార్థనాపూర్వకంగా ఒక వాక్య సందేశం ప్రిపేర్ కావాలి. కానీ అక్కడొక మాట ఇక్కడో మాట దేవుణ్ణి అడుక్కోకుండా ఎరకచ్చుకొని ఒక ప్రసంగం చేస్తే ఇది తప్పు అంటున్నా. దేవుణ్ణి అడిగి దేవుడిచ్చిన తలంపులను పొందుకుంటూ నువ్వు ఒక ప్రసంగం చేయి. అంటే ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలి. మూడోది, చాలామందికి ప్రత్యక్షత గల మనస్సు లేదు. ఎందుకు? ఆత్మీయ నేత్రాలు లేవు వాళ్ళకు. ఏమైనాయి? మూసుకపోయినాయి. కొరింథీ పత్రికలో మనందరికీ తెలుసు, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు ఈ లోక దేవతనే సైతాను. ఆత్మీయ గుడ్డితనం. యేసుని నమ్మినా కొందరికి గుడ్డితనం ఉంటుంది. ఏంటా గుడ్డితనం అంటే? చెప్తాను, మీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ యొక్క కార్యములను గుర్తెరగలేకపోతుంటారు. అంటే ప్రత్యక్షత గల మనస్సు వారికి లేదు. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఇలాగూ చెప్తున్నాడు, మీ కొరకు నేను ఈ విషయంలో విజ్ఞాపన చేస్తున్నానంటున్నాడు. ఏ విషయంలో విజ్ఞాపన చేస్తున్నావయ్యా పౌలు గారు అనంటే, చూడండి ఒకసారి 1వ అధ్యాయంలో 17 నుంచి 19 వరకు కంబైండ్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున మీకే అంటే యేసు నమ్మినోనికి వెలిగింపబడ్డాయి, అవిశ్వాసులకు మూయబడ్డాయి. కానీ యేసు ప్రభువుని రక్షకుడిగా దేవుడిగా అంగీకరించిన వారికి వెలిగింపబడ్డాయి కానీ సంపూర్ణంగా ప్రత్యక్షత లేదు. చదువుతాను, వినండి. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. ఇన్ని విషయాలు తెలుసుకోవాలంట. ఎవరు? రక్షింపబడిన విశ్వాసులు. ఏమేమి తెలుసుకోవాలంట? ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. ఆయన మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో ఒక్కొక్కరికి ఒక్క రకమైన పిలుపు ఉంటుంది సువార్త పని చేయడంలో. ఆ పిలుపు ఎట్టిదో ఒకటి, అది మనం తెలుసుకోవాలంట. తర్వాత పరిశుద్ధుల్లో ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో అది తెలుసుకోవాలంట. ఆయన అంటే దేవుడు తండ్రి క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని అంటాడు. దేవుని మహత్యాన్ని మనం తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపైన తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. తన ప్రార్థనల యందు ఎఫెసీ సంఘం కొరకు పౌలు ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? జ్ఞానము, దేవుని గురించి తెలుసుకోవడానికి జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు మీకు దేవుడు ఇవ్వాలని మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా అంటాడు. గమనించండి. కళ్ళకు కాటు కంటే వేరేదేం కాదు అర్థము. దేవుణ్ణి తెలుసుకునే ప్రత్యక్షత గల మనస్సు. అమూల్యమైన విశ్వాసం అంటే పుటం వేయబడిన బంగారం అని అక్కడ పోల్చాడు. రెండవది తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధ జీవితం, జయ జీవితం అని మనకు అర్థమైంది. ఇప్పుడు మూడోది చూస్తున్నాం, కాటుక గుణం అంటే దాని అర్థం ఏంటి? కళ్ళకు పెట్టుకునే కాటుక కాదు, దేవుని తెలుసుకోవడానికి, పరిశుద్ధుల్లో ఆయన మహిమైశ్వరం ఎట్టిదో, మన పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఎట్టిదో, ఇవన్నీ ఆయన మహత్యం ఎట్టిదో తెలుసుకోవడానికి, తండ్రి అయిన దేవుని తెలుసుకోవడానికి మనకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు కావాలి. అదే కళ్ళకు కాటుక. ఇది కలగాలంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలా, వ్యక్తిగత వాక్య ధ్యానం ఉండాలా. వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత వాక్య ధ్యానం లేకపోతే ప్రత్యక్షత గల మనస్సు రాదు. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసేది నేను అదే. ఏంటి అంటే, చాలామంది ఆత్మీయ దరిద్రులుగా ఉన్నారు. ఆత్మీయ దరిద్రత పోయి ఆత్మీయ ధనవంతులు కావాలి. భౌతిక ధనం మనం సంపాదిస్తాం. ఈరోజు మన దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గర ఉంటుంది. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి పెట్టేసి వస్తాం. మంది మళ్ళీ కష్టపడి సంపాదించుకున్న ఈ లోకములో ఉన్న ధనం చిమ్మట కొడుతుంది, తుప్పు పడుతుంది, తర్వాత ఏ రకంగా అయినా వెళ్ళిపోతుంది. హాస్పిటల్కో, దొంగలు దోచుకోవడమో, ఏ రకంగా. కానీ
పరలోకంలో మీరు ధనం కూర్చుకోండి, అక్కడ దొంగలు లేరు, అక్కడ చిమ్మెట కొట్టదు, అక్కడ తుప్పు పట్టదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు అన్నాడు, పరలోక ధనం మనం సంపాదించుకుంటే అమూల్యమైన విశ్వాసం, అదే పుటం వేయబడిన బంగారం. తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధమైన జయ జీవితం. మూడవది, కనులకు కాటుకంటే భౌతిక కనుల కాటుక కాదు. దాని అర్థం ఏంటి అంట? కాటుకంటే జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు మనకు కలగాలి. ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలంట? నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నానంటాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నాం మనం, 3వ అధ్యాయంలో 18వ వచనంలో. నా యొద్ద కొను అంటున్నాడు, నా యొద్ద కొను అంటున్నాడు. చూడండి, ఎవరి దగ్గర కొనుక్కోవాలంట? యేసుప్రభు దగ్గరే కొనుక్కోవాలంటే. యేసుప్రభు దగ్గరే కొనుక్కోవాలంట. కొనడం అంటే ఏందో కూడా చూద్దాం ఒకసారి. కొనడం అంటే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 1వ వాక్యం, దప్పిగొనల వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా అంటాడు. మీరు వచ్చి కొని భోజనం చేడి రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనండి అంటాడు. ఏమీ ఇయ్యకయే కొనండి అంటాడు. ఏమీ కొనండి ఎట్లా కొనాలయ్యా అంటే, ఆయన నా సన్నిధిలో ప్రార్థనలో గడపడం, వాక్య ధ్యానములో గడపడము, భక్తి సాధన చేయడంలోనే కొనడం అంటే వేరేదేం కాదు. అంటే దేవుని సన్నిధిలో సమయం కేటాయించి వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి మన మనస్సు మనం అప్పగించుకోవడం, మన హృదయం అప్పగించుకోవడం, దేవుని వెతకడానికి, దేవుని కొరకు తప్పిస్తూ మనం ఎప్పుడైతే ఆయన సమయంలో, ఆయన సన్నిధిలో మనం గడుపుతూ వస్తామో అదేనండి కొనడం అంటే. డబ్బులు ఇచ్చి అంగడి వేయదో డబ్బులు ఇచ్చి ఇట సరుకు తీసుకునేది కాదు. దేవుని సన్నిధిలో మోకరించి, కొందరు మోకాళ్ళ మీద కూర్చోలేని శక్తి గలవాళ్ళు, మీరు ఎట్లా కూర్చున్నా ప్రభువు సాన్నిధ్యంలో కూర్చోాలి. యేసు ప్రభువా అని ఆయన పేరు తలుచుకొని కూర్చొని ఆయనతో మాట్లాడాల. కొందరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు, పక్కన వాళ్ళతో మాడుతుంటారు. అది కాదు, కూర్చోవాలా, ఆయనతో మాట్లాడుతూ రావాలా, ఆయనతో మాట్లాడుతూ రావాలా. అలా చేస్తూ వచ్చినప్పుడు ఆయన నీకు పుటం వేయబడిన బంగారం అంటే, ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకునే పుటం వేయబడిన బంగారం అంటే అమూల్యమైన విశ్వాసం ఇస్తాడు. రెండు జయ జీవితం, పరిశుద్ధ జీవితం ఇస్తాడు, అదే తెల్లని వస్త్రాలు. 3 జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సుని ఇస్తాడు, అంటే కండ్లకు కాటుక, ఆత్మీయ కండ్లకు. అప్పుడే ఈ శరీర కండ్లు కాదు, మనకుంది మనోనేత్రాలు, ఆ మనోనేత్రాలకు ప్రత్యక్షత కలుగుతుంది. అప్పుడే మనం ఏమవుతామంట? ప్రభు కార్యాలు, దైవ కార్యాలు, దేవుని కార్యాలు ఇంకా ఎక్కువ అనుభవించగలుగుతాం. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? దావీదు అంటున్నాడు, నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. అంటే తన ఆత్మీయ స్థితిని గుర్తెరిగాడు. మరి ఈ వర్తమానమైన నీవు నీ ఆత్మీయ స్థితిని గుర్తెరిగావా? ఎరిగింటే ధన్యత. లేదు, నాలో ఏం తప్పులున్నాయి అని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగు. బైబిల్ సెలవిస్తుంది, మనం ఆత్మీకంగా సరైన విధానంలో ఉన్నామా, ఆత్మీయ దరిద్రులుగా ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. బైబిల్ సెలవిచ్చింది, పరిశుద్ధాత్ముడు మన యుద్ధకు వస్తే మనలో నిజంగా లోటుపాట్లుంటే ఖచ్చితంగా ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మదేవ, నా లోపం ఏమున్నా చూపించు, నన్ను సరిదిద్దుని నువ్వు ఆయన అడిగినట్లయితే నీ లోటుపాట్లన్నీ చూపించి సరిదిద్ది నీ జీవితాన్ని అద్భుతమైన రీతిలో ఆత్మీయ ధనవంతునిగా మారుస్తాడు. దేవుడు నీకు అటువంటి కృప ఇవ్వాలని కోరుకున్నా, మనందరికి ఇవ్వాలని కోరుకున్నా, వీక్షకులకు ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో వాక్యం ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయనా, ఈ రాత్రి భక్తుడు దావీదు కీర్తన 86 మొదటి వచనంలో సెలవిచ్చాడు, యెహోవా నేను దీనుడను దరిద్రుడనని ఒప్పుకోగలుగుతున్నాడు. మరి భౌతికమైన దరిద్రతే కాదు, చాలామందికి ఆత్మీయ దారిద్రత ఉంటుంది. ఈరోజు మాతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు. అవును ప్రభువా, మేము ఒకవేళ భౌతికంగా బాగుండొచ్చేమో, కొందరు భౌతికంగా కూడా దరిద్రతలో ఉండొచ్చేమో. ఏదేమైనప్పటికీ మా ఆత్మీయ స్థితిని ఈరోజు ఈ రాత్రి మాకు చూపించారు. ఆత్మ సంబంధమైన సందేశములో ఉండి మాతో వీక్షకులతో మాట్లాడినందుకై తండ్రి నీకు స్తోత్రం చెప్తున్నాం. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం.
అవునాయనా, మాలో ఉన్న లోటుపాట్లు సరిచేయండి. లవోదికీయుల సంఘము, ఆ సంఘపు దూత అటు వెచ్చగా లేడు, అటు చల్లగా లేడు, నులివెచ్చగా ఉన్నాడు. ఒకవేళ మేము అటువంటి నాయనా నులివెచ్చని స్థితిలో ఉంటే సరిచేయమని బ్రతిమలాడుతున్నాం, క్షమించుమని వేడుకుంటున్నాం. అవును ప్రభువా, అతని గురించి సెలవిచ్చావు. నువ్వు పెద్ద ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నావు. నువ్వు దిక్కుమాలను, దరిద్రుడు, దౌర్భాగ్యుడు, గుడ్డివాడు, దిగంబరుడు అని నువ్వు అన్నావు. నిన్ను నా నోటి నుంచి ఉమ్మివై ఉద్దేశిస్తున్నా అంటున్నావు. ఒకవేళ ఆ స్థితిలో మేము వీక్షకులు ఎవరైనా ఉన్నా కూడా అటువంటి స్థితి నుండి బయటికి రావడానికి పరిశుద్ధాత్మదేవ మాకు సాయించే. మా తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి నీ కృపను పొందడానికి సాయించే. మా ప్రభువా, నువ్వు వాక్యంలో సెలవిచ్చావు అమూల్యమైన విశ్వాసం గురించి. అదే పుటం వేయబడిన బంగారం, అది నా దగ్గర కొనుక్కో అంటున్నావు. ఆ పుటం వేయబడిన బంగారం అంటే శోధనలకు తట్టుకొని నిలబడినప్పుడే పుటం వేయబడిన బంగారం. శ్రమలను తట్టుకొని నిలబడేది అమూల్యమైన విశ్వాసం. అటువంటి విశ్వాసం మాకు దయచే. రెండవదిగా, తెల్లని వస్త్రాలన్నావు. దిశమెలా కనబడుకున్నట్లు ఏదో ఒక వస్త్రం అనిలే, తెల్లని వస్త్రాలు. ఆ తెల్లని వస్త్రాలనగా అర్హులే తెల్లని వస్త్రాలు ధరించేది. వారు జయించిన వారే నీతో కూడా తెల్లని వస్త్రాలు ధరించి నడవడానికి, సంచరించడానికి అర్హులని యేసుప్రభువా నువ్వు సెలవిచ్చావు. వందనం. అంతేకాకుండా అయ్యా ఆత్మదేవుడా, నువ్వు సెలవిచ్చావు అక్కడ జయించువాడే మరి తెల్లని వస్త్రాలు ధరిస్తాడు, వాని పేరు ఇక ఎంత మాత్రమును జీవగ్రంథం నుండి తుడిచిపెట్టబడక తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుట నేను ఒప్పుకుంటానన్నా. యేసుప్రభువా స్తోత్రం. మరి మేము నాయన అలాంటి తెల్లని వస్త్రాలు, పరిశుద్ధ జీవితం, జయ జీవితం కలిగి ముందు కొనసాగడానికి సాయించండి. మూడవదిగా, దృష్టి కలుగున్నట్టు కాటుకంటున్నావు. ఈ భౌతికమైన దృష్టి కాదు కానీ ఆత్మ సంబంధమైన దృష్టి. మనోనేత్రాలకు, అవిశ్వాసులైన మనోనేత్రాలకు గుడ్డితనం అపవాది కలగజేశాడు. మరి విశ్వాసులైతే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. కానీ నాయనా, మా పిలుపులైన నిరీక్షణ ఎట్టిదో, అయా పరిశుద్ధుల్లో నీ స్వాస్థ్యం యొక్క మహత్యం ఎట్టిదో మేము గ్రహించాలి. ఇంకా చాలా విషయాలు నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. నాయనా, మేము ఇవన్నీ పొందుకోవడానికి మాకు ప్రత్యక్షత గల మనసు కావాలి, దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు దర్శించండి. ఈ రాత్రి అమూల్యమైన విశ్వాసాన్ని బిడ్డల కలుగునుగాక నువ్వు దయచేయండి. ప్రభువా, జయ జీవితం, పరిశుద్ధమైన జయ జీవితం, లోకం మీద, పాపం మీద, శరీరం మీద, అలాగే నాయనా ప్రభువా లోక ఆశల మీద, అపవాది మీద నీ బిడ్డలకు జయము దయచేయండి. ప్రభువా బలపరచండి. మూడవదిగా నువ్వు సెలవిచ్చావు నాయనా ప్రభువా, ప్రత్యక్షత గల మనస్సు పొందుకునే కృపలు మా అందరికీ దయచేయండి. దేవా, దుష్టుని తప్పించండి. ఆత్మీయ ధనమును వృద్ధి చేసుకోవడానికి, పరలోకంలో ధనవంతులు కావడానికి మాకు సాయించే. ప్రభువా, ఈ 3 బంగారం అనగా అమూల్యమైన విశ్వాసం, తెల్లని వస్త్రాలు, పరిశుద్ధ జీవితం, జయ జీవితం, మరి కాటుక అనగా ప్రత్యక్షత గల మనస్సు, వీటిని నీ దగ్గరకు కొనమంటున్నావు. యేసుప్రభువా, కొనడం అనగా నువ్వే సెలవిచ్చావు నా సన్నిధిలో గడపాలంటున్నావు. రూకలు ఇయ్యకయే కొనుడి అంటున్నావు. రూక లేకుండా ఎలా కొనాలంటే మా సమయం కేటాయించాలి, నీ సన్నిధిలో గడపాలి, భక్తిని సాధన చేయాలి, వాక్యాన్ని చదవాలి. అలాంటి కృప మాకు దయచే, బలపరచు. వర్తమానం విన్న ప్రతి ఒక్కరు మీ ఆత్మ కార్యం చేసి మహిమ పొందుకోమని, ఈ మాధ్యమం ద్వారా, ఈ వాక్యం ద్వారా అనేకుల నీ ఆత్మకార్యం జరుగునుగాక. మీరు జరిగించి మహిమ పొందుకోమని, దీవించమని నీకు అప్పగించుకుంటూ ఏదైనా అడకమరిచిన అంశాలంటే కార్యం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందునాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.